రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ లైవ్ ఎక్స్క్లూజివ్ లో అయితే మనకి పుష్ప మరో పెద్ద స్కెచ్ వేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 25 నుంచి దాదాపు కొత్త వర్జన్ అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది అని పుష్ప టీం అయితే వెల్లడించింది. అది కలెక్షన్లు పెంచుకునేందుకు ఇది మరో ఎత్తుగడ అనేది చెప్పుకోవచ్చు. ఈ నెల 25 నుంచి థియేటర్లలో పుష్ప 2 కొత్త వర్షన్ రిలీజ్ కానుంది. అయితే ఆ కొత్త వర్షన్ ఏంటి అని వేచి చూడాలి. సినిమా మరో 18 నిమిషాలు సీన్లు యాడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఆ 18 మినిట్స్ సీన్స్ ఏం యాడ్ చేస్తారనేది ఆసక్తికరమైన విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సినిమా 3 గంటల 20 నిమిషాలకు ఉంది. అది ఇంకొక 18 నిమిషాలు యాడ్ చేస్తే 3 గంటల 38 నిమిషాలు అవుతుంది. సో ఆ సీన్లో ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు యాడ్ చేస్తారు? దాదాపు ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే 15,000 కోట్లు అవుతుంది పుష్ప కలెక్షన్స్ వసూలు చేసుకున్నారు. అయితే మరి ఇంకా 2,000 కోట్లు కలెక్షన్ రాబట్టడానికి ఈ క్లబ్లో మేము జాయిన్ అవ్వడానికి ఈ స్కెచ్ చేశారు అని అయితే పుష్ప టీం తెలుపుతున్నారు. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీ లైన్లో ఉన్నారు. శ్రీ, చెప్పండి, ఆ 8 నిమిషాల క్లిప్స్ యాడ్ చేస్తామంటున్నారు. ఆ సీన్స్ వల్ల ప్రత్యేకత ఏముంటుంది? ఖచ్చితంగా ప్రత్యేకతగా ఉంది. 25 నుంచి అయితే థియేటర్ లో పుష్ప 2 కొత్త వర్షన్ అయితే రిలీజ్ కాబోతుందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 కొత్త వర్షన్ అయితే మేకర్స్ సిద్ధం చేసినట్లు మనకైతే ఇప్పటికైతే తెలుస్తుంది. సన్నిహితుల ద్వారా కూడా ఆల్రెడీ పెయింట్స్ కూడా ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా కూడా కొత్త వర్షన్ అయితే మేకర్స్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న రన్ టైం అయితే మరో 18 నిమిషాలు అయితే ఫుటేజ్ కలిపిందని చెప్పారు చాలా మంది. ఎందుకంటే దీన్ని ఈ నెల క్రిస్మస్ నుంచి అయితే కొత్త సెలబ్రేషన్స్ అయితే చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3D లో రిలీజ్ అయింది, 4D లో రిలీజ్ అయింది. 3D రిలీజ్ అయితే కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా అన్ని చాలా థియేటర్స్ వరకు 3D అయితే ఇస్తారు పిల్లల కోసము. ఇకపోతే ఎందుకంటే ఈ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉంది పాత వర్షన్ లో. ఇప్పుడు కొత్త సీన్లు కలిపితే మాత్రం ఖచ్చితంగా 3 గంటల 38 నిమిషాలు అయితే అవునండి. ఇప్పుడు ఒక యాక్షన్ సీన్ ఒక సినిమా ఫైట్ అయితే యాడ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఎందుకు యాడ్ చేశారంటే కలెక్షన్స్ పెంచుకునేందుకైతే ఈ ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ సినిమా అయితే ఇప్పటి వరకు 1,500 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఇకపోతే దీనికి 2,000 కోట్లు అయితే ఖచ్చితంగా మార్కును టచ్ చేసే అయితే విధంగా ఉంది. ఖచ్చితంగా మేకర్స్ ఎందుకైతే కంపల్సరీ ఇది రావాలి, ఈ 2,000 కోట్ల కోసం అయితే ఖచ్చితంగా రికార్డ్ అయితే ఒక బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా చూస్తున్నారు. ఇకపోతే ఇంతవరకు హిందీలో ఏ సినిమా కూడా ఈ 300 కోట్లు కొట్టలేదని చెప్పుకోవచ్చు ఎనీ మూవీ. కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా కొడుతుందని ఒక అంచనా అయితే ఉంది. హిందీలో ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఖచ్చితంగా తను చేసిన ఈవెంట్ల వరకు కావచ్చు, ప్రమోషన్ పరంగా కావచ్చు, ఈ గతంలో చేసిన బీహార్ అండ్ ముంబై అండ్ ఢిల్లీలో చేసిన ఖచ్చితంగా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు పుష్ప. ఇప్పుడు ఒక ఫైట్ అండ్ ఒక సీన్ అయితే యాడ్ చేశారని కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో అయితే పుష్ప 3 కూడా ఉంది కంటెంట్ అని చెప్పేసి ఉన్నది. అందులో నుంచి తీసే కాస్త మాకు తెలిసినంత వరకు ఈ సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం అయితే పుష్ప 3 లోని ఈ కంటెంట్ ఏదైతే ఉన్న కంటెంట్ అయితే తీసి పెట్టారు. ఇది మొత్తం 6 గంటల నిడివి అయితే పుష్ప 3కి సంబంధించి ఉందని చెప్పేసి అయితే ఒక టెక్నీషియన్స్ ద్వారా తెలిసింది. దీనిలో దాదాపు 3.5 గంటలు అయితే మనకు ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇప్పుడు ఒక 18 నిమిషాలు అయితే ఇప్పుడు తీసుకొని మొత్తం మనకు 3 గంటల 38 నిమిషాలు అయితే ఖచ్చితంగా చూపించనున్నారు. ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఏదైతే యాడ్ చేసిన సీన్స్ కి ఖచ్చితంగా సెన్సార్ నీడ్ ఉంటుంది. ఆ సెన్సార్ అయితే చేసుకొని మనకైతే ఈ కొత్త వర్షన్స్ చూపించడం వల్ల మళ్ళీ కలెక్షన్స్ పరంగా గతంలో చూసిన ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే 9వ తారీఖు కూడా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అయితే టాక్ ఉంది. అది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మేకర్స్ నిర్ధారించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే దీని వల్ల 25 నుంచి 9వ తారీఖు వరకు ఖచ్చితంగా కలెక్షన్స్ ఇంకో కొంత అయితే రాబట్టడానికి కూడా వీలుంటది. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే యుగేందర్ గౌడ్ NHRCకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వల్ల ఏమైనా కలెక్షన్స్ లో లాస్ అవ్వడం ఏమైనా జరుగుతుందా? కంప్లైంట్స్ కి లాస్ కి సంబంధం లేదండి. కంప్లైంట్స్ కి కలెక్షన్స్ అసలు డిఫరెంట్ వే. ఎందుకంటే ఇది కంపల్సరీ ఫ్యాన్స్ కోసం అయితే చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అది వేరు ఇది వేరు. ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల కూడా అది ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. చావు బతుకుల మధ్య శ్రీతేజ ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అల్లు అర్జున్ అండ్ ప్రొడక్షన్ టీం థియేటర్ యాజమాన్యంపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అయితే యుగేందర్ గౌడ్ అయితే కంప్లైంట్ చేశాడు. దీని వల్ల ఎంతవరకు మానవ హక్కుల కమిషన్ స్పందిస్తుంది, దీన్ని బట్టి ఎంతవరకు మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం వేసి చూడాల్సిందే. అయితే పుష్ప మూవీ ఇప్పటికే 1,500 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు 2,000 కోట్లు ఆ క్లబ్లో జాయిన్ అవ్వడమే మా ప్రధాన టార్గెట్ అని పుష్ప టీం చెప్తున్నారు. అయితే ఈ 18 నిమిషాలు యాడ్ చేయడంతో వాళ్ళు టార్గెట్ని రీచ్ అవుతారని చెప్పొచ్చా?
ఖచ్చితంగా ఈ 18 నిమిషాలు అయితే ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వేసిన ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎందుకంటే ప్రేక్షకుల్ని, ఎందుకంటే అప్పుడు మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు అంత పబ్లిక్ కాకుండా సెకండ్ విజిట్ అయితే కంపల్సరీ చూడడానికి అయితే ప్రేక్షకులు ఇష్టపడతారు, తన ఫ్యాన్స్ కూడా ఇష్టపడతారు. అయితే ఫస్ట్ టైం చూసిన పుష్ప 2 చూసిన ఆడియన్స్ మళ్ళీ చూసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఈ 18 నిమిషాలు అంత స్పెషల్గా ఉండే సీన్స్ ఏమైనా ఉన్నాయా? విఎఫ్ఎక్స్ ఏమైనా యాడ్ అయి ఉన్నాయా దీనిలో? ఖచ్చితంగా ఆ గంగమ్మ జాతర ఒక సీన్ వల్ల కూడా చాలా మంది అయితే ఇష్టపడి చూశారు. అది అద్భుతం అని చెప్పి కూడా హైపిస్ట్ అని కూడా అన్నారు. అలాంటిది ఇంకొక సీన్ యాడ్ చేస్తే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. గతంలో కొరటాల శివ కూడా ఇలాగే మహేష్ సినిమాలో, గతంలో సినిమాలో కూడా మిర్చి కానీ ఇంకా వేరే సినిమా కానీ కూడా యాడ్ చేయగలిగాడు. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా యాడ్ చేయడానికి కూడా ఇది ఒక ట్రెండ్ అనుకోవచ్చు. సుకుమార్ గారి సినిమాలో ఈ టైంలో ఈ సినిమాకి మాత్రమే యాడ్ చేస్తున్నాడు. గతంలో ఏ సినిమాకి రిలీజ్ తర్వాత యాడ్ చేయలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా యాడ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది ఒక ట్రెండ్ కూడా అవుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా ఒక వారధి అవుతాడు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 18 నిమిషాలు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మరి ఇంకొక 18 నిమిషాలు సీన్స్ యాడ్ చేస్తామని చెప్పుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు ఎప్పుడైతే కొత్త సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్ వస్తుంది, సో దానికి కూడా ఇలాంటివి ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ట్విస్ట్లు ఉండకపోవచ్చు, కానీ ట్విస్ట్లు ఉన్నా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కూడా ఒక 50 లక్షల రూపాయలు, అంటే 25 లక్షల నుంచి 50 లక్షల ఖర్చు కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రతి థియేటర్ లో లోడ్ చేయాలి, కొన్ని శాటిలైట్ ద్వారా లోడ్ చేయాలి, కొన్ని ట్యూబ్, యూఎఫ్ఓస్, కేబుల్ ద్వారా ఉంటుంది. మళ్ళీ కంటెంట్ రీకంటెంట్ అయితే మళ్ళీ ఆడియన్స్ ని పంపించుకొని థియేటర్స్ లో లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కొంత ఖర్చు అయితే భరించాల్సి ఉంటుంది. ఆ ఖర్చు భరించాల్సింది ఫ్యాన్స్ ని ఎంతవరకు సంతృప్తి పరుస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. 25న పండుగ ఉంది కాబట్టి ఖచ్చితంగా హాలిడేస్, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పేసి అయితే మేకర్స్ కి నమ్మకం ఉంది. ఇటు ఫ్యాన్స్ లో కూడా ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది, సోషల్ మీడియాలో కూడా. అయితే నిజమైన పులితో అల్లు అర్జున్ ఒక సీన్ అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ 18 నిమిషాల ఆ సీన్ వల్ల ఏమన్నా ప్రజల్లో ఆసక్తికరమైన యాంగిల్ కనిపిస్తుందా, లేదంటే ఆ సీన్ దీనిలో యాడ్ అవుతుంది అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? సినిమా అయితే ఫస్ట్ గతంలో అయితే ఒక టీజర్ అయితే ప్రజెంట్ చేశారు తన బర్త్డే సందర్భంగా, కానీ అదే సీన్ ఉంటుందా, ఎంతవరకు ఉంటుందా, పుష్పని పట్టుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఒక టీజర్ లాగా రిలీజ్ చేశారు. అన్ని హోటల్ షాప్ లో కానీ అక్కడ కానీ, ఎందుకంటే ఒక మారుమూల ప్రజలు కూడా పుష్ప కోసం వెంటాడుతున్నారు. పుష్ప దొరికాడని చెప్పేసి కూడా టీవీలో చూపించడం జరిగింది ఆ టైంలో. కానీ అది ఎంతవరకు ఈ సినిమాలో అయితే పుష్ప 2లో ఎక్కడ అయితే దాని ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. మేబీ ఇది పెట్టొచ్చు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీ, మనం ముందు చూసుకున్నట్లయితే యానిమల్ కూడా మూవీ డ్యూరేషన్ టైం ఎక్కువగా ఉండడం అని మనం చూస్తున్నాము. అదే టైంలో పుష్ప కూడా ఆల్మోస్ట్ 3 గంటల 20 నిమిషాలు మూవీగా పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ 18 నిమిషాలు యాడ్ చేయడం వల్ల ఆ మూవీ రన్ టైం పెరుగుతుంది కదా, దాని గురించి పర్మిషన్స్ అన్ని చోట్ల వచ్చాయనుకోవచ్చా? ఖచ్చితంగా సెన్సార్ అయితే చేయించాలి. సెన్సార్ చేయించారని చెప్పేసి ఒక సన్నిహితుల సమాచారము. సెన్సార్ చేయిస్తే ఖచ్చితంగా అది ప్రదర్శించబడుతుంది, అది ప్రాబ్లం లేదు. కాకపోతే థియేటర్స్ కే కొంచెం రన్ టైం, కొంచెం టైం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 4 షోలే కాబట్టి 4 16 గంటలు పోతుంది అని ఒక వాదన అయితే ఉంది. దానివల్ల వీళ్ళకు క్యాంటీన్ వీళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు, ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా. ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ అవుతుంది అనేది అని చెప్పేసి, రేట్లు కూడా ఎలాగో చాలా వరకు తగ్గాయి కాబట్టి, ఎందుకంటే ఖచ్చితంగా మరొకసారి చూస్తారు కొంతమంది, ఇప్పటికైనా ఫ్యామిలీస్ వస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు మేకర్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీ. అయితే మనం బిగ్ టీవీ లైవ్ ఎక్స్క్లూజివ్లో చూసుకున్నట్లయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ పైన మీరు చూస్తున్న పిక్చర్ అయితే ఒక ట్రైలర్లో లేదా ఒక ట్రైలర్ తన బర్త్డే సందర్భంగా, అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన పిక్చర్ మూవీలో అయితే ఎక్కడా కనపడలేదని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ 18 నిమిషాలు యాడ్ చేయడంలో ఈ సీన్ యాడ్ అవుతుందా లేదా అన్న ఎగ్జైట్మెంట్తో అన్న కొత్త ప్రేక్షకులు వస్తారు. ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా పుష్ప ఆల్రెడీ నచ్చి 1500 కోట్లు ఇప్పటికే కలెక్షన్లు వసూలు చేసింది. సో చూసిన వాళ్ళకి నచ్చింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా విజిట్ చేయడానికి, ఆ మూవీ చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. పైగా ఇప్పుడు డెఫినెట్గా 2000 కోట్లు ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవుతామని పుష్ప టీం అయితే హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది నిజంగా ఆ టార్గెట్ని రీచ్ అవుతుందా, లేదంటే అల్లు అర్జున్ అరెస్ట్ పైన అసలు ఏమైనా ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా అని చూస్తూనే ఉండాలి.